ఇది నిషేధి రాత్రి చిన్న క్రాంతి కిరణాలు. మన జీవితంలో ఇలాంటి వెలుతురులే మన ఆశగా మారి మనల్ని బ్రతికిస్తూ బ్రతుకు బాట సాగేందుకు ఆశ పుట్టిస్తుంటాయి. నిరాశకు లోనైన బ్రతుకులు అలాంటి నిష్మయ ప్రదేశంలోనే కప్పి పూడ్చబడతాయి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియదు, ఏం మోసుకెళ్తామో తెలియదు, అసలు ఏం తెలియకుండా ఎందుకురా నీకు ఈ ఉరుకులాట, నెత్తుటి ముద్దలో ప్రాణం పోసుకుని ఈ భూమి మీద ప్రాకులాడి ఉరుకులాడి నా సంకలు నాకి. అరే ఒకరోజు మంచాల పడ్డాక ఏందిరా నీకు, నువ్వు సంపాదించిన కోట్లాస్తి ఏడబోయిందిరా నాయన, ఎవడిచ్చాడు, ఎవడు అడుగుతాడు? ఇంత కటిక చీకటిలో ఎక్కడో వెలుగుతున్న ఒక క్రాంతి కిరణం, అదే కనిపిస్తుంది తప్ప ఇంకేం కనిపించదు. ఒరేయ్ బేస్, నువ్వు అక్రమంగా అన్యాయంగా పొట్టలు కొట్టి ప్రాణాలు తీసి సంపాదిస్తున్న ఆస్తులంతా ఈ కటిక చీకటి. ఈ చీకటి నీ ఒక్కడికే కనిపిస్తుంది, ప్రపంచానికి కనిపించదు. ఈ వెలుతురు విశ్వానికి కనిపిస్తుంది. చీకటి చాలా విశాలమైనది, క్రాంతి కిరణాలు చాలా సూక్ష్మం. ఈ కష్టంతోనూ కృషితోనూ సంపాదించుకున్న ఆస్తులు. అందుకే అక్కడక్కడ చిన్న చిన్న పూరు గుడిసెలు కానీ చిన్న ఆత్మ గౌరవ రూపంలో కనిపిస్తాయి. సంపాదించు ఏదో ఒకరోజు పెద్ద రోగం రాకుండా చిన్న జ్వరం వచ్చినా సరే నీ రెండు చేతులు నీ గుండె మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని తెరు. నీ రెండు కళ్ళ వెంట కన్నీళ్ళు జారకపోతే నన్నాడు, ఎందుకు వచ్చాయిరా కన్నీళ్ళు? చేశావుగా. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి, నిన్ను మోస్తున్న భూమికి, నీవు పుచ్చుకున్న ఈ భరతమాత పౌరసత్వానికి మోసం అనుభవిస్తావు బిడ్డ. చాతనైతే సహాయపడు, ఆకలైతే అడక్క తిను, పర్వాలేదు, సిగ్గేం కాదు, కానీ దోచుకోకు బిడ్డ. దోచుకున్న తిన్నదంతా ఒక్కసారే కక్కాల్సి వస్తుంది. అడక్క తిన్న మెతుకు అరుగుతుంది, జీవం పోస్తుంది. ఎత్తుకొచ్చిన నీ ఆస్తులన్నీ నిన్ను తగిలేసే రోజు పుల్లేస్తారు చూడు, అక్కడొక్కడు అంటాడు, ఇది నీకు. ఈ పుల్ల వేయడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది నీకే తెలుసు. అక్కడ శివం కాలడానికి సిద్ధంగా ఉంటుంది, నీ ఆత్మ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. నిన్ను సంపాదించాను, నేను కూడా పెట్టాను, కారుల్లో తిరిగాను, మెడల్లో తిరిగాను, ఏమైందిరా నాయన? సరే, నువ్వు ఎలా బ్రతకాలంటే అలా బ్రతకవాడి జీవితాన్ని నవ్వుల పాలు చేసి నువ్వు పువ్వుల పాన్పు మీద పడుకోకు బిడ్డ. ఆ కన్నీటి దారలే నీ పాన్పుని, నీ ప్రయాణాన్ని తలకిందలు చేస్తాయి. నేను ఒకటే చెప్తాను, తప్పు చేయి, పర్ఫెక్ట్గా చేయి. నువ్వు చేసే తప్పు వల్ల నీకు లాభం జరగాలి తప్ప పరోక్షంగా నీ ఎదుటి వ్యక్తి ఎప్పుడూ బాధపడదు. అలా చేయలేకపోతే మూసుకొని పండు, లేదు అంటే అనుభవించు. మళ్ళీ కదా మీ వాట్సాప్. థ్యాంక్ యూ.